స్థానిక కొత్తపేట మల్లలింగ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించామని, మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను సమీకరించి అర్జీలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితిలో లేదని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, పుప్పాల సత్యనారాయణ, ఆకిటి అరుణ్ కుమార్, షేక్ వలి, కాబోతు ఈశ్వర్రావు, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య, బండారపు యశ్వంత్, శశి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేస్తారని చాలా బాగా చెప్పాడు. కానీ ఇవాళ వాలంటీర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు కనీస అవసరాలకైనా ఉపయోగపడతాయని చేసేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దొంగలో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీల్ని పెంచను అని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్నటువంటి ఛార్జీల్ని తగ్గిస్తాను, నమ్మండి తమ్ముళ్ళు అని ప్రతి బహిరంగ సభలో. కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు గతంలో స్విచ్ మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో షాక్ కొట్టింది, చంద్రబాబు టైంలో బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడతాం. ఈ దశలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన అంశం, ఈ దేశంలో ఈ దేశానికి ప్రపంచ మేధావిగా వేణువులా కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా దూషణ ఘోషణకు దిగితే, వ్యంగ్యాస్త్రాలతోటి మాట్లాడితే దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఖండించకపోవటం అంటే మీరు మోడీకి బానిసలా కాదా? ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇంటి నిర్మాణానికి కేటాయించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి కూడా వీలైంది. ఆ రోజు ఆయన సెంటు స్థలంలో 1,50,000కి నిర్మాణం చేస్తామని చెప్పారు. కొందరు పట్టాలు ఇచ్చారు, కొందరికి నిర్మాణం ఒక దశలో ప్రారంభమైంది తప్ప పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కాని పరిస్థితిలో కొంతమంది దగ్గర కాగితాల వరకే ఉన్న రిజిస్ట్రేషన్ ఫారాలు. ఆ పరిస్థితిని అంతా కూడా గమనించిన సిపిఐ ఆ కేంద్రాలన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడన్నీ కూడా అసంతృప్తిగా పనులన్నీ నిలిచిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఆందోళన ఫలితంగా ఏదైతే మరి 2 సెంట్లు మరి పట్టణాల్లో ఇవ్వాలని 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరి సూచించాం. ప్రజలంతా కూడా మరి దాన్ని మరి అప్లికేషన్ పెట్టించినప్పటికీ వారి ఆలోచన మారపడింది. చెరువుల్లో గుంటల్లో వేయటం వల్ల ఆ పునాదులకే 1,80,000 అవడం వల్ల అన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయినాయి. ఫలితంగా మరి మధ్యలో ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు మరి ఏదైతే నగరాల్లో మరి 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 7 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆలోచన రాని పరిస్థితిలో సిపిఐగా మీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మరి 2 సెంట్లు మరి నగరంలో ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి మరి భారత ఇలా రేట్లు పెరిగిన దాంట్లో భాగంగా
మీరు 4 లక్షల రూపాయలు చెప్పారు, కానీ ఇసుక కంకర మరి గ్రావెల్ అన్నీ కూడా రేట్లు పెరిగిన పరిస్థితుల్లో మరి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ ఈ నగరంలో మరి అన్ని సచివాలయాల్లో కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో అప్లికేషన్ కూడా ఇచ్చాం. వారందరినీ మరి సమీకరించి రేపు 10వ తారీఖున ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏదైతే శంకరల సెంటర్లో మరి నిరసన కార్యక్రమం నిర్వహించి మరి ఎంఆర్ఓ